people of God, మరి ఆ యొక్క ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుని ప్రజలారా, God is well pleased with you. మరి దేవుడు మీ ఎడల ఆయన ఎంతగానో మరి ఆ యొక్క ఆయన కనికరంతో కదిలించబడుతున్నటువంటి దేవుడు ఎంతగానో మిమ్మల్ని మీ ఎడల మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తి ఎడల మిమ్మల్ని ఎంతగానో దీవించాలని కోరుకుంటా ఉన్నారు. That he had chosen each one of you to be here tonight. మరి ఆయన ఈ రోజు మరి మీరందరూ కూడా ఇక్కడ ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. మీరు ఏదో అనుకోకుండా ఇక్కడికి వచ్చినటువంటి వారు కాదు. That he had sent me here to preach the gospel unto you. మరి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే మరి అయ్యగారిని మరి భారతదేశానికి వెళ్ళి మీ మధ్యలో సాక్షిగా నిలబడి మరి మీ కొరకు ఆయన చిత్తాన్ని తెలియజేయమని ఎన్నో శ్రమలను ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మరి మీ మధ్యకు పంపించి ఆయన వాక్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. So those of us that has ears, let us hear what the word has to say unto us. మరి ఎవరైతే కలిగి ఉన్నారో, చెవులు కలిగినటువంటి వారు ఆత్మ చెప్పుచున్న సంగతులు మరి గ్రహించుదురుగాక విందురుగాక అని వాక్యములో సెలవిచ్చిన రీతిగా మరి మీ యొక్క ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి చెవులను తెరిచి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో అంగీకరించి మరి దాని ప్రకారం జీవించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. I am honored that God allowed me to spend time with you. మరి ఈ విధంగా భారతదేశంలో మరి మీతో కలిసి ఆ యొక్క నా సమయాన్ని గడపడానికి మరి నా యొక్క ఈ మీతో మరి నేను ఉండడానికి ప్రభు నాకు ద్వారాలు తెరిచినందుకు దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. I have witnessed great things here on today. మరి ఈ రోజు మరి అయ్యగారు మరి కొన్ని గొప్ప విషయాలు ఆయన ప్రభు కొరకు సాక్షిగా మరి నిలబడడానికి ఏమి కారణమైంది అనేటువంటి విషయాలు మీతో పంచుకోబోతా ఉన్నారు. I experienced the great love of God's people. మరి ఎందుచేత దేవుని ప్రజలంటే మరి అయ్యగారికి ఆయన హృదయంలో ఇంత ప్రేమ ఎందుకు ఏర్పడింది అనేటువంటి విషయాలు ఈ రోజు మనం పంచుకోవాలనుకుంటా ఉన్నారు. As many of you know, I became ill today. మరి మీ అందరికీ తెలుసు మరి ఆ యొక్క ఈ రోజు మరి 2 రోజులుగా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించగా అయ్యగారికి అస్వస్థతగా ఉంది అని మీ అందరికీ చాలా మందికి తెలుసు. I thank God for the prayers that you uttered up. మరి ఎప్పుడైతే నేను అస్వస్థతగా ఉన్నానో, నాకు అనారోగ్యంగా ఉన్నానని మీకు తెలిసినప్పుడు అనేక మంది దైవజనులు మరి మీలో నా కొరకు ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. I thank God for Pastor Samuel and his wife. మరి ఆ యొక్క దైవజనులైనటువంటి శామ్యూల్ గారు, వారి భార్య, మరి వాళ్ళ తండ్రి గారు మరి ఎంతగానో మాకు పరిచయం చేస్తా ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు, మరి మా ఇడల జాగ్రత్త వహిస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. Whom so gently gave me a place to rest. మరి నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు వారు మరి ఒక స్థలాన్ని సిద్ధపరిచి, అయ్యగారు మీరు ఇక్కడ మరి రెస్ట్ తీసుకోండి, మరి మీరు కొంచెము మీకు అనారోగ్యము కొంచెం కుదుట పడుతుంది అని వారు నన్ను కోరి ఉన్నారు. I thank God for my 2 brothers here today. మరి అక్కడ మరి ఈ యొక్క మరి సహోదరులు ఎవరైతే నన్ను తీసుకొచ్చారో ఈ యొక్క సహోదరులు కూడా మరి నన్ను కోరి ఉన్నారు, అయ్యా మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని కోరి ఉన్నారు. I thank God that they're looking after me. మరి ఈ విధంగా దైవ సేవకుల యొక్క సంరక్షణలో మరి ఇంతగా జాగ్రత్తగా వహిస్తున్నటువంటి వారిని ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. We're going to go straight to the Word of God. మరి మనం ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్దామండి. Will be John the 11th chapter, verses 25 and 26. మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు మనం చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If we only would believe. మనము నమ్మిక ఉంచినట్లయితే. Something great had happened to Mary and Martha. మరి ఆ వారి నమ్మిక చొప్పున మరి ఆ మార్తా మరియ జీవితాల్లో ఏ విధంగా అద్భుత కార్యం జరిగిందో అటువంటి అద్భుత కార్యాలే మన జీవితాల్లో జరుగుతాయి. Their oldest brother Lazarus had died. మరి వారి యొక్క ప్రియమైన సహోదరుడు యవనస్తుడు
మరి మరణించి సమాధి చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And this caused Mary and Martha great grief. మరి ఈ విధంగా తమ సహోదరుడు వారిని విడిచిపెట్టి మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడము, ఆ ఇద్దరు సహోదరులు ఒంటరిగా అయిపోవడం అనేటువంటిది వారు తట్టుకోలేకపోయారు. చాలా దుఃఖంలో వారు ఉన్నారు. Before Lazarus died, he was sick. మరి లాజరు మరణించడానికి ముందు ఒక అనారోగ్యంతో మరి ఆ యొక్క రోగముతో అతడు పీడించబడుతూ ఆ రోగాన్ని బట్టి ఆయన మరణించారు. And immediately they sent for Jesus. మరి ఎప్పుడైతే మరి ఆయన మరి ఎంతగానో అనారోగ్యంతో మరి మరణించే స్థితిలో ఉన్నాడో మరి యేసయ్యకు వారు కబురు పంపి మీరు త్వరగా రండి లాజరు దగ్గరికి అని ఆ యేసయ్యకు వారు కబురు పంపారు. They believed that Lazarus died immediately after this messenger left. మరి వారు అనుకున్నారు కదా, ఒకవేళ ఈ యొక్క ఎవరైతే యేసయ్యకు కబురు చెప్పడానికి వెళ్ళారో అతను ఆ యేసయ్యకు దగ్గరికి వెళ్ళక ముందే మా సహోదరుడు మరణిస్తాడు అని వారు అనుకున్నారు. And when Jesus heard the message that his brother, his loved one, was sick, he remained where he was 2 days. మరి ఈ విధంగా తన యొక్క సహోదరుడు మరి ప్రియమైన స్నేహితుడు అయినటువంటి ఆ మార్తా మరియ సహోదరుడు లాజరు గారు మరణిస్తాడని తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కావాలని 2 రోజులు వెళ్లకుండా ఆలస్యం చేశారు. Some of the disciples questioned him, why not go and see about Lazarus? మరి చాలా మంది శిష్యులు మాటికి యేసయ్య గుర్తు చేస్తా ఉన్నారు, ఇదిగో నీ ప్రియమైన స్నేహితుడు లాజరు గారు మరణిస్తా ఉంటే నువ్వెందుకు వెళ్లకుండా ఆలస్యం చేస్తా ఉన్నావు, నువ్వు వెళ్ళు అని వాళ్ళు చాలా మంది జ్ఞాపకం చేస్తా ఉన్నారు. Jesus said, let us go unto Judea. మరి ఆ విధంగా కొన్ని దినాలు అయిన తర్వాత మరి పదండి మనము ఆ యొక్క యూదయ దేశానికి మనం వెళ్ళి లాజరును చూద్దామని ఆయన అన్నారు. Some of the disciples said, Jesus, some of the Jews have sought to kill us there. మరి చాలా మంది శిష్యులు అన్నారు కదా, ఇదిగో నువ్వు యూదయ దేశానికి వెళ్తే నిన్ను అక్కడ చంపాలని ప్రయత్నిస్తా ఉన్నారు కాబట్టి నువ్వు ఆ దేశానికి నువ్వు వెళ్ళొద్దు అని ఆయన వారు చెప్పారు. Jesus immediately says, aren't there 12 hours in a day? మరి యేసు ప్రభు వారితో చెప్పారు కదా, మరి దినానికి 12 గంటలు ఉంటాయి కదా. If night come, no one can work. మరి ఇదిగో రాత్రి సమయం ఒకటి వస్తుంది, ఆ సమయంలో చీకటిగా ఉంటది కాబట్టి ఎవరు కూడా పనులు చేయరు, ఆ ఉదయకాలమే వారు పని చేస్తారని వారితో చెప్పారు. But if a man walketh in the night, he stumbleth and become there is no light. మరి ఎవరైతే మరి అంధకారంలో మరి పని చేయాలని ఆ యొక్క చీకటిలో వారు మరి ఏదో ఒక పని మీద వారు వెళ్ళాలని వారు బయటకు వెళ్తారో వారి చీకటిలో మార్గం సరిగా కనపడిన కారణం చేత వారు పడిపోతారు. అందుకని మరి వారు ఆ విధంగా వెళ్ళేటువంటి వారు బుద్ధిహీనులైనటువంటి వారు అని చెప్పారు. These things he said. After that he said unto them, our friend Lazarus is asleep, but I go that I may awaken him out of his sleep. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత యేసయ్య మరి శిష్యులతో చెప్పారు కదా, ఇదో నా ప్రియమైన స్నేహితుడైనటువంటి లాజరు గారు నిద్రించుచున్నారు కాబట్టి నేను వెళ్ళి అతన్ని నిద్ర నుంచి లేపాలి, అందుచేత మనం అందరం కూడా అక్కడికి వెళదాము అని యేసయ్య చెప్పారండి. గట్టిగా చెప్పండి కూడా. Then said his disciples, Lord, if he sleep, he shall do well. మరి ఆ యొక్క శిష్యులు చెప్పారు కదా, ప్రభువా మరి ఆయన రోగంతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన నిద్రపోయినట్లయితే ఆయన బాగా మంచిగా ఆయన ఆరోగ్యంగా మార్చబడతాడు కాబట్టి నిద్రపోనివ్వండి అని వాళ్ళు అంటా ఉన్నారు. After that Jesus said, no, plainly he said that Lazarus is dead. మరి వారు అలా చెప్పినప్పుడు మరి యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పారు కదా, ఇదిగో నిద్రించున్నానని లాజరు గురించి చెప్పాను, అతను నిద్రించట్లేదు కానీ అతను మరణించాడు, ఈ లోకానికి వెళ్ళిపోయాడని శిష్యులతో చెప్పారు. Their minds was not focused on the spiritual things that Jesus was talking about. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి వారికి తెలియజేస్తా ఉన్నారో వాటిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో వారి ఆత్మీయ స్థితి ఉందని యేసు ప్రభు వారు గుర్తించారు. Jesus turned and spoke plainly, Lazarus is dead.
మరి అందుకనే వారు సరిగా దేవుని యొక్క ఆలోచనలు వారు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి మరి వారికి ఆ యొక్క మరి లాజరు శరీర సంబంధంగా మరణించాడు అనేటువంటి విషయాన్ని మరి ఆ శిష్యులకు ఆయన డైరెక్ట్ గా చెప్పేశారు. Jesus said, I am glad that I was not there for your sake. మరి మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించడానికి నేను అక్కడ ఆయన మరణించక ముందు నేను అక్కడ లేనందుకు, ఆయన మరణించిన తర్వాత నన్ను ప్రభు అక్కడికి నడిపిస్తున్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను యేసయ్య చెప్పారు. Even unto the intent that ye may believe, nevertheless let us go unto him. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా మరి ఆ యొక్క ప్రభు యొక్క గొప్ప కార్యాలు మరి మీరు మరి గుర్తించకపోయినా మనమందరం కలిసి లాజరు దగ్గరకు వెళదాము, అతన్ని మనము ఆ యొక్క నిద్ర నుంచి లేపుదాము, మరణాన్ని నుంచి సజీవుడిగా మనం లేపుదామని యేసయ్య బయలుదేరారండి. Now Bethany was now unto Jerusalem about 15 furlongs off. మరి ఆ యొక్క మరి 15 పర్లాంగుల దూరంలో ఉన్నటువంటి ఆ బేతనీ అనేటువంటి ప్రాంతానికి లాజరు గ్రామానికి యేసయ్య తన శిష్యులతో వెళ్ళారు. By the time he had reached there, Lazarus had been dead 4 days. మరి వీరు ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ బేతనీ అనేటువంటి గ్రామానికి వెళ్ళేసరికి లాజరు మరణించి 4 దినాలు అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. I want you to understand the power of God. మరి ఇక్కడ మరి మీరు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ కూడా వాక్యంలో రాయించి ఉంచారు. I want you to understand the anointing of God. మరి దేవుని యొక్క అభిషేకము ఎలా ఉంటది, దేవుని యొక్క మరి ఆయన యొక్క మరి గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీరు తెలుసుకోవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. The intent of God is that we may believe. మరి మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అన్నిటిలో కూడా మనము ఆ యొక్క ఏ విధంగా అయితే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద మనం పూర్తిగా మన నమ్మకాన్ని ఉంచాలి అనేటువంటిది మరి ప్రభు ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నారు. Things were beginning to happen according to their tradition. మరి ఈ విధంగా వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి వారు ఏ విధంగా మరి దేవుణ్ణి సరిగా తెలుసుకోలేకపోతా ఉన్నారో, తప్పు మార్గాల్లో వాళ్ళు వెళ్తా ఉన్నారో, వాటన్నిటినీ మరి వారు ఆ యొక్క గుర్తించాలని, వాటిలోంచి మార్పు చెంది బయటికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. At the point of death, they put Lazarus in the grave. మరి ఒక సమయంలో వారి ఆచార ప్రకారంగా, యూద ఆచార ప్రకారంగా ఒక మనిషి మరణించినప్పుడు ఏ విధంగా అయితే అతని మరి భూస్థాపన చేస్తారో ఆచార ప్రకారంగా వారు ఆ విధంగా ఆ లాజరును భూస్థాపితం చేశారు. They believed that the spirit of man would linger in the grave 3 days. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మరణించిన తర్వాత యూద ఆచార ప్రకారంగా ఆయనని సమాధిలో ఉంచి 3 రోజులు 3 రాత్రులు సమాధిలో ఆయన ఉన్నారు. Then it would depart from the grave. మరి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి మరి శక్తిని బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ఆ తండ్రి ఆయన పునరుద్ధాన శక్తిని ఇచ్చి ఆయనను సజీవుడిగా సమాధిలో నుంచి ఆయనను లేపి ఉన్నారని గట్టిగా చెప్పండి కూడా హల్లెలూయా. Jesus intentionally stayed gone 4 days so that he could erase all doubt. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు మరణించాడని తెలిసి కూడా 4 దినాల వరకు ఆ లాజరు దగ్గరకు వెళ్లకుండా దేవుని యొక్క శక్తిని ఆ ప్రజలందరూ కూడా గుర్తించి దేవుని వైపు తిరిగేయడానికి ఒక గొప్ప ఆశ్చర్య కార్యం వారి మధ్యలో చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారండి. The power of God came against their imagination. అయితే దేవుని శక్తి వారి ఊహకు మించినదని వారు ఆలోచనలు మరి దేవుని సరిగా వారు గుర్తించలేకపోతా ఉన్నారు అనేటువంటిది వారు తెలుసుకోవాలి. వారు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని యేసుక్రీస్తు ప్రభు ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. So when Martha heard of Jesus, she jumped and ran to meet him. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు బేతనీ అనేటువంటి ప్రాంతానికి వచ్చారని మార్తా తెలుసుకుందో, వెంటనే మార్తా పరుగున మరి యేసు దగ్గరికి వెళ్లి యేసయ్యను మరి దర్శించడానికి, యేసయ్యను కలవడానికి ఆమె వెళ్లి మాట్లాడుతా ఉందండి. Martha was the one that worked really hard. మరి మనకు తెలుసు మార్తా మరి ఇంటి పనులు చేసే విషయంలో, మరి ఆ యొక్క యేసయ్యకు పరిచయం చేసే విషయంలో ఎప్పుడు చాలా ఆసక్తి కనపరుస్తూ ఉంటది. మంచి మంచి వంటలు వండుతుంది, మంచిగా ఆయనకు మరి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. Martha was the one that had the aggressive attitude.
మరి ఈ మార్తా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమెకు ఎక్కువ ఆతృత, మరి ఎక్కువగా మరి నేను యేసుని ఎంతగా బాగా చూసుకోగలను అనేటువంటి ఆతృతతో ఆమె ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంటారు. At the feet washing, Martha was the one that got rebuked. మరి ఆ యొక్క సమయంలో మరి అది యేసు క్రీస్తు ప్రభు వారు మరి ఆ మార్తను ఒకసారి ఆమెను గద్దించినట్లుగా, నీవు ఆ యొక్క లోక సంబంధమైన వాటిలో నీవు ఉన్నావు, పర సంబంధమైన నువ్వు గుర్తించట్లేదని ఒకసారి గద్దించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. Listen, Martha's attitude is what brought her here today. మరి ఈ విధంగా మార్తా లాంటి ఆ యొక్క విశ్వాస జీవితమే మనము కలిగి ఉన్నాం. బాహ్య సంబంధమైనటువంటి వాటిని మనం సిద్ధపరుస్తున్నాం, కానీ అంతర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మరి వాటిని మనం చేయలేకపోతున్నాం. మన ఆత్మ సిద్ధపాటు కలిగి లేదు. Martha said unto him, Lord, if thou hadst been here, my brother had not died. మరి మార్తా ఇక్కడ యేసయ్యతో చెప్తా ఉంది కదా, ఇదిగో ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు మరణించి ఉండకపోను, నువ్వు లేకపోవడం చాలా బాధగా ఉంది అని యేసయ్యతో పలుకుతా ఉంది. Then she started confessing, but I know that even now whatsoever thou wilt ask of God, God will give it thee. మరి ఈ విధంగా మరి ఆమె మరలా పశ్చాత్తాపడి మరి యేసయ్యతో అంటా ఉంది కదా, మరి ఏదైతే మనం ఆ యొక్క ఈ లోకంలో మనుషులను కోల్పోయామో, వారు మరణించారో, తిరిగి మనం వారిని తిరిగి ఆ యొక్క ఆ పరలోకంలో మరలా వారిని కలుసుకోగలమనే విశ్వాసం నేను కలిగి ఉన్నానని చెప్తా ఉంది. Jesus said unto her humbly, thy brother shall rise again. మరి యేసుక్రీస్తు ప్రభు వారైతే చాలా మరి అణుకువగా మార్తతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మార్తా, నీ యొక్క సహోదరుడు, మరణించిన సహోదరుడు మరలా తిరిగి ఆ యొక్క సజీవుడిగా తిరిగి లభిస్తాడమ్మా, నువ్వేం కంగారు పడకని చెప్తా ఉన్నారు. She with an attitude said again, I know that he shall rise again in the resurrection at the last day. మరి ఆమె చెప్తా ఉంది కదా, ఆయన మాటలు సరిగా అర్థం కాక, మరి ఆయన చెప్పేటువంటి మాటలు సరిగా వినకుండా కంగారుగా ఆమె చెప్తుందంటే, అవునండి, మరి ఆయన మరలా తిరిగి లేవిస్తాడు పునరుద్ధానం ముందు, మరి ఆ యొక్క అంతిమ గడియలో మరి ఆయన మనం అందరం కూడా కలుసుకుంటాం అనేటువంటిది నాకు తెలుసు అని ఆమె చెప్తా ఉంది. When you think you know it all, you know nothing. మరి నీవు నాకు అన్ని తెలుసు అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో, అలా అనుకునేటువంటి వారికి ఏమీ తెలియదు అనేటువంటిది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. No one man, no one woman knows everything. మరి మనలో మరి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్త్రీ గాని ప్రతి పురుషుడు గాని అన్ని విషయాలు అతనికి తెలుసు అనుకోవడం అనేటువంటిది ఒక అవివేకం. She was telling him what she knew about the resurrection day. మరి ఆమె చెప్తా ఉంది, ఆమె పునరుద్ధానము రోజు మరి ఆ యొక్క అంత్యకాలములో మరి ఆయన అందరినీ కూడా లేపుతాడు అనేటువంటి విషయం గురించి సరిగా ఆమెకు తెలియకుండానే ఆ విషయాన్ని ఆమె చెప్తా ఉంది. She was so caught up with her attitude and being hurt. మరి ఆ విధంగానే మార్త చేసినటువంటి విధంగానే మనం కూడా అనేక సార్లు మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా మన యేసయ్యను అనేక సార్లు దుఃఖపెట్టిన వారంగా మనం ఉన్నాం. That Martha didn't even know who she was talking to. మరి ఆ యొక్క మార్తాకి ఆ మాట్లాడేటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో, ఆయనలో ఎటువంటి శక్తి ఉందో అనేటువంటి విషయాలు తెలియకుండానే ఆమె ఆయనతో ఏదేదో మాట్లాడేస్తా ఉంది. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live again. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, పునరుద్ధానము నేనే, జీవము నేనే, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు మరణించినా కూడా తిరిగి లేస్తారు మార్తా అని చెప్పి ఉన్నారని గట్టిగా చప్పట్లు కూడా వేస్తున్నాము. Jesus said, whosoever liveth and believeth in me shall never die. And he asked her, believeth thou this? మరి ఎప్పుడైతే యేసయ్య మరి ఆ యొక్క మార్తకు ఆ విషయం చెప్పారో, మరి నీవు ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మరి నీవు నీ సహోదరుడు తిరిగి మరి జన్మించేవారుగా ఉంటారు, నాకు ఆ యొక్క చనిపోయిన వారిని లేపగలేటువంటి శక్తి నేను కలిగి ఉన్నాను అని మార్తతో చెప్పి ఉన్నారు. He asked her, you know everything, but do you believe this? మరి ఇదిగో మార్తా, నీకు అన్ని తెలుసు కదా, నీకు ఆ వాక్యం తెలుసు, ఆ వాక్య ప్రకారం జీవించడం తెలుసు, అయితే నీవు ఆయన సజీవుడిగా మరి నేను లేపగలననే విషయాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా అని మార్తాను ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. She said, she had so said, she went, after she had said what she said,
she went away. మరి ఆ విధంగా మరి యేసయ్య మరి ఆ యొక్క మరి మార్తను బలపరచడానికి, మార్తకు ఆ యొక్క మరి ఆయన చిత్తాన్ని తెలియజేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. The word says that she said, I believe that thou art the Christ. మరి అక్కడ మార్త చెప్తా ఉంది కదా, ఇదిగో నీవు క్రీస్తువు అని ఆమె గుర్తిస్తుంది అనేటువంటిది ఆమె చెప్పాలి అని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. The Son of God which should come into the world. మరి ఇదిగో దేవాది దేవుని యొక్క ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడు మనుష్య రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. And when she had so said, she went her way. మరి ఎప్పుడైతే మరి ఆ విధంగా మనుష్యులు మరి అపనమ్మకంతో, అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఉంటారో వారిని సరైనటువంటి రీతిలో మరి దేవుని మార్గాల్లో నడిపించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. That attitude she had, she went her way. మరి ఇక్కడ చూసినట్లయితే యేసయ్య ఇన్ని విషయాలు, ఇంత విశ్వాసంతో కూడినటువంటి మాటలు, ఆయన శక్తిని గురించి, ప్రభావం గురించి చెప్తా ఉన్నా మరి మార్త తన మార్గం గుండా తను వెళ్ళిపోయింది. ఆమె యేసయ్యని విశ్వసించలేదు అని వాక్యం మనం చూస్తా ఉన్నాం. Her prideful way, she went that way. మరి తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, నాకే అన్ని తెలుసు, మరి నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నేను గొప్ప భక్తిపరురాలని అనుకున్నటువంటి కారణం చేత యేసయ్యని విడిచి వేరొక మార్గంగా ఆమె వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది. But listen what she said. She went secretly and told Mary. మరి అక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, మరి ఆమె ఆ విధంగా రహస్యంగా తన గృహానికి తాను వెళ్ళిపోయి ఆమె తన సహోదరి మరియకు మరి యేసయ్య వచ్చారనేటువంటి విషయాన్ని తెలియజేసింది. Listen what she told Mary. She said, the master is come and calleth for thee. మరి ఇదిగో ఆమె ఇంటికి వెళ్ళి మరియతో చెప్తా ఉంది కదా, ఇదిగో బోధకుడు వచ్చాడు, నేను కలవాలని నీతో మాట్లాడిన ఆయన చూస్తా ఉన్నాడని చెప్తా ఉంది. And as soon as she had heard that, she arose quickly and came unto him. మరి ఎప్పుడైతే మరియా ఈ మాట విన్నదో, మరి యేసయ్య నన్ను కలవడానికి వచ్చారు, నన్ను కలవమని ఆయన చెప్తా ఉన్నారు అని తెలిసిందో వెంటనే మరియా పరుగున యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయిందండి. Jesus was not yet come into town. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా పట్టణంలోనికి రాలేదు, ఆయన పట్టణపు వెలుపల నిలబడి ఉన్నారు. But was in the place where Martha met him. మరి ఎక్కడైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆ యొక్క పట్టణం బయట ఉన్నారో అక్కడ వరకు పరుగున వెళ్ళి ఆ యొక్క యేసయ్యను మరి కలవడానికి మార్త ప్రయత్నం చేస్తా ఉంది. The Jews then which were with her in the house. మరి ఆమెతో పాటు మరి ఆ యొక్క యూదులైనటువంటి వారు, ఆమె బంధువులు, స్నేహితులైనటువంటి వారు, మరి మార్తతో పాటు ఆ యొక్క తమ గృహంలో ఆమెను ఓదార్చుతున్నటువంటి వారు కూడా ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. They comforted her when they saw Mary. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క మరియను మరి ఆ యొక్క దుఃఖంలో ఉన్నటువంటి మరియను, ఎంతో బాధతో వేదనతో ఉన్నటువంటి మరియను ఆదరించడానికి, మరి ధైర్యపరచడానికి వారందరూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. That she rose up hastily and went out. మరి అయితే ఆ యేసయ్య వచ్చాడు, తన గ్రామంలోనికి యేసయ్య వస్తా ఉన్నాడని తెలిసిన వెంటనే ఆమె అక్కడి నుంచి లేచి పరుగున ఆయన కలవడానికి వెళ్ళిందండి. They followed her saying, she goeth unto the grave to weep. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వారందరూ కూడా మరి ఆ యొక్క యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అడిగారు కదా, లాజరును మరి సమాధి చేసినటువంటి స్థలం ఎక్కడ నాకు చూపించండి అని అడిగారు. Then when Mary was come where Jesus was, ఆ యొక్క పరుగున ఆ మరియా తన ఇంటి నుండి వచ్చి యేసయ్య ఎక్కడున్నారో కనుగొని యేసయ్య పాదాల దగ్గర మోకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And she saw him. మరి ఆ మరియా ఆ యొక్క యేసయ్యను చూస్తా ఉంది. Notice the difference here, how Mary comes to Jesus and then how Martha comes to Jesus. ఇక్కడ మీరు గమనించారా, మరి మార్త మరి యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి విధానము, మరియా మరి ఆ యొక్క యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి విధానము, ఇద్దరిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని మీరు గుర్తించారా? She fell down at his feet. మరి ఇక్కడ మార్త అయితే మరి అయితే పరుగున వచ్చి ఆయన పాదముల దగ్గర మరి కూలబడిపోయి ఆయన పాదములు పట్టుకుని వదలలేనటువంటి స్థితిలో ఆమె అక్కడ మరి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. Saying unto him, Lord, if thou had been here, my brother had not died.
మరి ఆయన పాదాలను పట్టుకుని ఎంతో విలపిస్తూ మరి ఇదిగో మరి యేసయ్య బోధకుడా, మరి నీవు ఇక్కడ పుట్టినట్లయితే మరి నా సహోదరుడు మరణించి ఉండకపోను, నువ్వెందుకు ఇక్కడ లేవయ్యా అని ఆమె విలపిస్తూ ఉందండి. When Jesus therefore saw her weeping, మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఆమె దుఃఖమును చూసి, మరి ఎంతో దుఃఖంతో నిట్టూర్పుతో ఉండడాన్ని చూసి ఆయన ఎంతో హృదయంలో వేదన చెంది కనికరంతో కదిలించబడి ఉన్నారు. and the Jews also weeping which came with her. మరి ఎవరైతే ఆమె బంధువులు స్నేహితులు ఆమె వెనకాల వచ్చి మరి ఆ యొక్క యేసయ్య మరి దగ్గర ఆ మరియా పాదాల దగ్గర ఉండి వేడవడం చూశారో, దుఃఖపడడం చూశారో, వారు కూడా మరి మరియతో పాటు దుఃఖించడం ప్రారంభించారు. And he groaned in the spirit and was troubled. మరి యేసు ప్రభు వారు ఈ యొక్క మరి చుట్టూ జరుగుతున్నటువంటి వారందరూ కూడా ఎంతగానో దుఃఖించడం, రోధించడము, తమ ప్రియుడైనటువంటి లాజరు కొరకు మరి వారు విలపించడం చూసి యేసయ్య కూడా తన హృదయంలో ఎంతగానో దుఃఖపడ్డారని వాక్యం మనకి సెలవిస్తా ఉందండి. And he said, where have ye laid him? మరి ఆయన అడిగారు కదా, మరి లాజరును మరి మీరు ఎక్కడ ఉంచారు, సమాధిలో అతన్ని ఎక్కడ సమాధి చేశారు, నాకు స్థలం చూపించండి ఆయన మరొకసారి అడిగారు. They said unto him, Lord, come see. మరి వారు చెప్పారు కదా, ఇదిగో ప్రభువా, ఇదిగో రండి చూడండి, ఇక్కడే ఆయన సమాధిలో ఉంచామని ప్రజల సమాధి దగ్గరికి యేసయ్యని తీసుకుని వెళ్ళారు. Jesus wept. మరి అక్కడ సమాధి దగ్గర నిలబడి యేసయ్య కన్నీళ్లు విడిచారు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. When Jesus was groaning in his spirit, మరి ఎప్పుడైతే యేసయ్య తన హృదయంలో ఆయన భారంతో మరి ఎంతో దుఃఖంతో ఆయన విలపిస్తూ ఉండడం జరుగుతా ఉందో, Jesus was having a conversation with death and Satan. మరి అదే సమయంలో మరి ఆ యొక్క దేవుడు మరి అపవాదితోనూ మరణంతోనూ ఆయన మరి ఈ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తా ఉన్నారు. Death, ye shall release him. మరి మరణంతో ఆయన చెప్తా ఉన్నారు కదా, మరణమా నీవు ఆ యొక్క నీ చేతిలో బంధించినటువంటి ఆ లాజరును విడిపించు అని మరణాన్ని ఆయన సాధిస్తా ఉన్నారు. Satan, turn him loose. మరి ఆ యొక్క అపవాది ఆయనకున్నటువంటి మరణం అనేటువంటి ఆ అపవాదికి ఉన్నటువంటి శక్తిని మరి విడుదల చేయమని ఆ యొక్క మరి సైతానుకు ఆయన ఆజ్ఞాపించారండి. He groaned within his spirit. మరి ఆ విధంగా ఆయన ఎంతగానో మరి ఈ యొక్క మరణం యొక్క శక్తి ఎంత గొప్పది, మరి ప్రజలను ఎంతగా అది బాధిస్తా ఉంది అనేటువంటిది ఆయన గుర్తించి ఆ మరణము నిమిత్తము ఆయన దాన్ని మరి ఆ యొక్క జయించాలి అనేటువంటిది ఆయన ఆ హృదయంలో ఆయన ఎంతగానో దాని గురించి బాధపడుతూ ఆ యొక్క మరి ఆయన దుఃఖిస్తా ఉన్నారు. And was troubled because the creation thought they had more power than the Creator. మరి ఆయనకు మరి ఆ విషయాలన్నీ చూస్తా ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే సృష్టిలో ఉన్నటువంటిది మరి సృష్టిని ఆ యొక్క సృష్టికర్త కంటే గొప్పది అనుకునేటువంటి తప్పుడు భావంతో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు వ్యవహారాలను ఆయన చూసి ఎంతగానో దుఃఖపడ్డారు. Death and Satan knew that eyes had not seen, nor ears heard, neither had it entered into the heart of men what God was about to do. మరి ఈ విధంగా మరి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మరి ఆయన ఏమి చేయబోతా ఉన్నాడో, ఆయన ఆలోచన ఏమిటో, ఆయన మరణము నుంచి మరి ఆ యొక్క సజీవుడిగా విడిపించి సజీవుడిగా లాజరును ఏ విధంగా అయితే సజీవుడిగా నిలబెట్టబోతున్నాడో అనేటువంటి విషయాలు ఆ చుట్టూ ఉన్న వారికి అర్థం కావట్లేదండి. Look at how the Jews behold how he loved Lazarus. మరి చూడండి ప్రియులారా, ఇక్కడ యూదులైనటువంటి వారు ఆయన స్నేహితులు బంధువులు ఆ గ్రామం వారు లాజరుని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు, లాజరు కొరకు వారు దుఃఖిస్తా ఉన్నారు. It's amazing how we see things and think we know what's going on. మరి ఈ విధంగా మరి మనము మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సంగతులను మనం గుర్తించకుండా మరి మనము ఆ యొక్క మన ఆలోచనలు ఏదో లోక సంబంధమైనటువంటి వాటి వైపే ఉండి ఎలాగైతే మనం ఆ యొక్క నశించిపోతా ఉన్నాం, ఆ ప్రజలు కూడా అలాగే నశించిపోతా ఉన్నారు. And some of them said, could not this man which opened the eyes of the blind have caused that even this man should not have died?
మరి ఇదిగో ఈ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు, గుడ్డి వారికి నేత్రాలు ఇచ్చారు, మరి కుంటి వారిని బాగు చేశారు, కుష్ఠరోగులను బాగు చేశారు. ఇటువంటి ఆ శక్తి కలిగినటువంటి యేసయ్య ఈ మరణించిన లాజరును కూడా తిరిగి లేపగలడు, సజీవుడిగా లేపగలరు అనేటువంటిది వారు గుర్తించలేకపోయారు. Jesus again groaning within himself. మరి వారిలో ఉన్నటువంటి ఈ యొక్క అవిశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు తన హృదయంలో ఎంతగానో దుఃఖపడతా ఉన్నారు. Coming to the grave. మరి ఇదిగో ఆ యొక్క మీరందరూ కూడా సమాధి దగ్గరికి రండి అని వారందరినీ కూడా సమాధి దగ్గరికి రమ్మని చెప్పారు. It was a cave and a stone lay upon it. అది ఆ సమాధి ఒక గుహలాగా చెక్కబడి ఉంది. ఆ గుహకు ఒక రాయి అడ్డుకట్టబడి ఉంది. Jesus said, "Take away the stone." మరి యేసయ్య ఆజ్ఞాపించారు కదా, ఆ సమాధికి ద్వారానికి అడ్డంగా పెట్టినటువంటి రాయిని తొలగించండి అని వారికి ఆజ్ఞాపించారు. Here goes Martha again, the sister of him that was dead. మరి అక్కడ మార్త అక్కడే నిలబడి ఉంది. ఆమె అక్కడ ఏడుస్తూ దుఃఖిస్తూ, ప్రభువా మరి లాజరు మరణించాడు, మరలా రాయి తొలగించమంటావేంటి అని ఆ యొక్క మార్త ఏడుస్తూ ఆ యొక్క కార్యాన్ని ఆపు చేయడానికి ప్రయత్నిస్తా ఉంది. Said unto the Lord, By this time he stinketh, for he has been dead 4 days. ఇదిగో మరి నీకు తెలియదేమో, ఆయన మరణించి 4 దినాలు అయిపోయింది. ఆ యొక్క ఎంతో కుళ్ళి వాసన వస్తా ఉంటది కాబట్టి, ఆయన శరీరం కూడా కుళ్ళిపోయి ఉంటది కాబట్టి, మరి ఆ రాయిని తొలగించడం మరి చాలా మరి ఆ బాధ అది తప్పు అని చెప్తా ఉందండి. Jesus said unto her, Said I not unto thee? మరి యేసయ్య మార్తతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మార్త, నేను ఇంతకు ముందే చెప్పలేదా ఈ విషయాలన్నీ కూడా అని చెప్పారు. If thou would only believe, మరి నీవు నమ్మిక ఉంచినట్లయితే, thou should see the glory of God. నమ్మిక ఉంచువానికి సమస్తము సాధ్యము, దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావని నీకు ఇంతకు ముందు నేను చెప్పలేదా, నువ్వెందుకు నమ్మిక ఉంచట్లేదు అని మార్తను ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. How many of us can roll away the stone of doubt? మరి ఈ విధంగా మనలో ఎంతమంది ఇటువంటి అనుమానము అనేటువంటిది, అపనమ్మకం అనేటువంటి రాయిని మనం ఇంకా తొలగించకుండా అలాగే అడ్డుగా మన జీవితాల్లో ఉన్నాం అనేటువంటిది మనం చూద్దాం. Roll away the stone of disbelief. మరి ఈ యొక్క అపనమ్మకము, అనుమానము, దేవుని యందు అవిశ్వాసము, ఆయనను సరిగా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానం నుంచి మనం ఆ రాతిని మనం తొలగించి ఆయన ద్వారా వచ్చేటువంటి అద్భుతాలు మనం చూడగలగాలి. Then they took away the stone from the place where the dead was laid. మరి ఈ విధంగా మరి ఆ యొక్క రాయిని తొలగించి మరి ఆ యొక్క మరి వారందరూ కూడా ప్రభువు చెప్పినటువంటి విధంగా చేశారు. Then Jesus lifted up his eyes and said, Father, I thank thee that thou hast heard me. మరి ఎప్పుడైతే మరి వారు రాయిని తొలగించారో యేసయ్య ఆకాశం వైపు కన్నులెత్తి, మరి తండ్రి, మరి ఈ కార్యాన్ని నువ్వు చేయగలవని నేను విశ్వసిస్తా ఉన్నాను అని తండ్రితో ఆయన మాట్లాడడం ప్రారంభించారు. Father, you have heard me in the past. మరి తండ్రి, మరి నాకు అనేక సార్లు మరి నీవు నా ద్వారా అనేకమైన మరి కార్యాలు చేయడానికి నీవు నాకు సహాయం చేసావు, నన్ను బలపరిచావు, నీకు వందనాలు అని తండ్రితో చెప్పారు. You heard me when I give sight to the blind. ఇదిగో ప్రభువా, మరి ఆ యొక్క గుడ్డివారు, నేత్రాలు లేనటువంటి వారు వచ్చినప్పుడు, తండ్రి మరి వీరికి నేత్రాలు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నీవు గుడ్డి వారికి నేత్రాలు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు. You heard me when I unstopped deaf ear. మరి ఆ యొక్క ఈ విధంగా మరి ఇక్కడ ఈ యొక్క మరణంలో ఉన్నటువంటి లాజరును కూడా మరణం నుంచి సజీవుడిగా లేపగలటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు మరణం నుంచి లేపగలవని నేను నమ్ముతూ ఉన్నానని తండ్రితో ఆయన చెప్పారు. You heard me when I turned the water into wine. మరి ఆ యొక్క ఈ విధంగా నీటిని మరి అక్కడ ఎంతో రుచికరమైనటువంటి ద్రాక్షారసముగా మార్చడానికి మరి నీ వైపు చూసినప్పుడు నీవు నీటిని ఆ మధురమైన ద్రాక్షారసంగా నీవు మార్చావు అని ఆయన చెప్పారు. You heard me when I took 2 fish and 5 barley loaves. మరి ఇదిగో ఒక 5 బార్లీ ఆ యొక్క రొట్టెలు అలాగే 2 మరి చేపలను మరి నేను నిన్ను ప్రార్థన చేసినప్పుడు నీ వాటిని 5,000 మందికి ఇంకా అనేక వేల మందికి ఆహారంగా దాన్ని ఇచ్చావు, నీకు వందనాలని చెప్తా ఉన్నారు. And I thank you because you have heard me now. మరి ఇదిగో ప్రభువా, ఈ విధంగా ఇన్నిసార్లు నేను ప్రార్థించినప్పుడల్లా నా ప్రార్థన విని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడవు, మరి ఈ రోజు కూడా నేను ప్రార్థించుండగా నా ప్రార్థన వినే దేవుడు నీవయ్యా అని ఆయన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. And I knew that thou hearest me always. మరి ఇదిగో నేను చేసే ప్రతి ప్రార్థనను వింటావని, దానికి జవాబిస్తావని నేను నమ్ముతున్నాను ప్రభువా అని తండ్రికి ఆయన ప్రార్థన చేశారు. Because of this people which stand by, I said,
మరి ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రజలు నమ్ము నిమిత్తము నీవు ఇక్కడ గొప్ప అద్భుతాన్ని నువ్వు చేయి తండ్రి అని తండ్రితో మాట్లాడుతా ఉన్నా. That they may believe that thou hast sent me. ఇదిగో ఈ ప్రజలందరూ కూడా నీవు నన్ను ఈ లోకంలోని పంపించావని నేను నీ ప్రియ కుమారుడిని వారు గుర్తించినట్లు మరి వారి మధ్యలో ఈ గొప్ప కార్యాన్ని నీవు చేయి ప్రభువా అని తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నా. And when he had cried with a loud voice, Lazarus, come forth. మరి ఆయన ఆ విధంగా తండ్రిని మొరపెట్టిన తర్వాత ఆ యొక్క లాజరు బయటికి రా అని గొప్ప శబ్దంతో యేసయ్య లాజరు పిలవడం ప్రారంభించారని గట్టిగా చప్పట్లు కొట్టి People of God, we have some dead things we try to hold on to. మరి ప్రియులారా, మరి మన జీవితంలో మరి ఈ విధంగా అనేకమైనటువంటి అనవసరమైనటువంటి మరణ సంబంధమైనటువంటి క్రియలు ఇంకా మన జీవితాల్లో ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించుకుందాం. We have jobs and friends and crops. మరి మన జీవితాల్లో మనకు అనేకమైనటువంటి మరి ఆ యొక్క ఉద్యోగ రీత్యా, బంధువుల రీత్యా, స్నేహితుల రీత్యా మన అనేకమైన బంధకాల్లో మనం ఉండి ఆ యొక్క దేవుని సరిగా తెలుసుకోలేకపోతా ఉన్నాం. If only we could call on Jesus. మరి మనం ఎప్పుడైతే దేవుని మరి మనం పిలిచే వారిగా ఉంటామో, ఆయన వెతికే వారిగా ఉంటామో, He is the only one can make things better. మరి ఆయన ఒక్కడే మరి మన జీవితాల్లో ఆయన గొప్పగా మన జీవితాలను మార్చగలిగిన దేవుడిగా ఉన్నారు. He is the only thing He's the only one that can resurrect life. మరి ఆయన ఒక్కడు మాత్రమే మరి ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం లేవనెత్తి మనల్ని దేవునితో నింపే దేవుడుగా ఉన్నారు. The Creator is never worshipped by the creation. మరి ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన్ని మాత్రమే సృష్టి ఆయన ఆరాధించాలని కోరుకుంటుంది కానీ మరి ఈ యొక్క ఆయన కలుగు చేసినటువంటి సృష్టి ఆ యొక్క సృష్టిని ఆరాధించాలని ఆయన కోరుకునే దేవుడు కాదు. John said, in the beginning was the Word. మరి యోహాను భక్తుడు చెప్పాడు కదా, ఇదిగో ఆది యందు వాక్యం ఉండెను అని ఆయన చెప్తా ఉన్నారు. The Word is God. మరి వాక్యము దేవుడై ఉన్నాడు అని ఆయన చెప్తా ఉన్నారు. The Word was God. మరి ఆ దేవుడు మరి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొక్క ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. Everything that is made was made for Him and by Him. మరి ఈ లోకంలో సృష్టించబడినటువంటి ఆ ప్రతి సృష్టి కూడా మరి ఆయన చేతితో సృష్టించబడింది. ఆయన కలిగి ఉన్న దేని కూడా ఆయన లేకుండా కలగలేదు అని ఆయన వాక్యంలో చదివిస్తా ఉన్నారు. The devil has no power over him. మరి ఆయన కలుగ చేసినటువంటి సృష్టి మీద అపవాదికి ఏ విధమైనటువంటి అధికారము లేదు. సమస్త అధికారము దేవాది దేవునిదే అని చెప్తా ఉన్నారు. The grave can't stain him. మరి ఈ యొక్క సమాధి మరి ఆ యొక్క మరణం అనేటువంటిది ఆయన జరిగించలేని కార్యము కాదు, మరి ఆయనను ఆపలేదు అని చెప్తా ఉందండి. And death can't hold him. మరి మరణము ఆయన్ను పట్టుకొని ఉండడం అనేటువంటిది అసాధ్యము. ఎందుకంటే మరణాన్ని కూడా ఆయన జయించారు, మరణపు ముళ్ళును ఆయన విరిచారు అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. For he is the Son of God. ఎందుచేతనంటే ఆయన మరి దేవుని కుమారుడు. ఆయన ఈ లోకంలోనికి ఆయన మరి మనుష్య రూపిగా వచ్చి మనందరి పాపాల నిమిత్తం మరణించి ఉన్నారు. Notice Lazarus was dead for 4 days. చూడండి ప్రియారా, మరి మా లాజరు మరణించి 4 దినాలు అయిపోయింది అక్కడికి. Notice Lazarus' body should have been decaying. మరి లాజరు మరణించిన తర్వాత 4 దినాలంటే అతని శరీరం కుళ్ళిపోయి ఎముకల నుంచి శరీరం వేరైపోయేటువంటి సమయం అన్నది. Notice his bodily fluids had dried up. మరి అతని శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము, నీరు ఇవన్నీ కూడా మరి ఎండిపోయి మరి అతను కుళ్ళిపోయడం ప్రారంభించడానికి అది ఆ సమయం అన్నది. But notice Jesus cried unto his Father. చూడండి ప్రియులారా, మరి అటువంటి ఆ యొక్క కుళ్ళిపోతున్నటువంటి శవాన్ని కూడా సైతము మరి తండ్రికి ఆ యొక్క మొరపెట్టడం ద్వారా తండ్రి శక్తిని అనుగ్రహించి అటువంటి కుళ్ళిపోయిన శవాన్ని సైతం సజీవుడిగా లేపగలిగాడు. హల్లెలూయా. For the benefit of all of us in the church. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలందరి ఆ యొక్క మరి వారి యొక్క ఆత్మీయ ఉన్నతి కొరకు, So that all of us would believe. మరి వారి యొక్క ఆత్మీయ ఉన్నతి కొరకు, 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 మరి వారి యొక్క ఆత్మీయ ఉన్నతి కొరకు,
మరి మీరందరూ కూడా మీ జీవితంలో ఎటువంటి అవిశ్వాసానికి మీరు చోటు ఇవ్వడానికి వీల్లేదు. మీరు అందరూ కూడా ప్రభువునందు సంపూర్ణ విశ్వాసంతో మీరు ఉండాలని ప్రభు పేరటి మారుకుంటా ఉన్నాం. God sent Lazarus unto Jesus. మరి ఆ విధంగా దేవుడు మరి ఆ యొక్క శక్తినిచ్చి లాజరును మరణంలో నుంచి లేపడానికి యేసయ్యను మరి అక్కడ వాడుకున్నారు. And he commanded them to take the grave clothes off. లాజరు మరి మరణించి సజీవుడుగా ఆ యొక్క సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత మరి యేసయ్య చెప్పారు కదా, అతనికి చుట్టినటువంటి వస్త్రాలను మీరు తీసివేయండి అని అక్కడ వారికి ఆజ్ఞాపించారు. God has blessed us on tonight. మరి అదే విధంగా మరి ఈ మాటలు మనకి ఎందుకని చెప్పారంటే, మరి దేవుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి మరణకరమైనటువంటి కట్లతో బంధించబడినటువంటి మనల్ని విడిపించడానికి, మన ఆశీర్వదించడానికి, మనల్ని సజీవుడుగా తన జీవంతో నింపాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మాటలు మనకు తెలియజేశారు. If we have things that are troubling our heart on tonight, ఒకవేళ మన హృదయాన్ని బాధపరిచేటువంటి, వేదన పరిచేటువంటి ఏవైనా కారణాలు ఇంకా మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే, if we have a great need in our heart tonight, మరి ఒకవేళ ఏదైనా ఒక గొప్ప అవసరము మరి ఆ యొక్క మన జీవితాల్లో మరి మనం కలిగి ఉన్నట్లయితే, Jesus is able to resurrect those things which we thought we had lost. మరి ఒకవేళ మనం ఇది ఇంకా జరగదు, ఇది మన జీవితంలో అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలను సైతము నీవు విశ్వసించినటువంటి యేసయ్య వాటిని జరిగించగల సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. We thank God for you tonight, such a great people of God. మరి మీ అందరి నిమిత్తము మరి ఆ యొక్క నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఎంత చీకట్లో కూడా మరి మీరు వచ్చి దేవుని వాక్యాన్ని ఆసక్తితో విన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. I praise God that you all chose Jesus Christ. మరి దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగా మార్చుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ జీవితంలో జయకరమైనటువంటి జీవితాలు జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నా. I'm so proud that you chose him as your Lord and Savior. మరి ఈ విధంగా మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్యను మీరు రక్షకుడిగా గుర్తించి ఆయనను మీ హృదయాల్లో విశ్వసించినందుకు మరి నేను దేవునికి ఎంతగానో స్తుతి తెలియజేస్తా ఉన్నా. Against all odds you have come to Christ. మరి ఇదిగో ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు, మరి వీటన్నింటినీ కూడా మీరు ఏమీ లెక్క చేయకుండా మీరు ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా దీవించబడ్డారని నేను విశ్వసిస్తా ఉన్నా. Before the foundations of the world, God had already placed his word in your heart. ఇదిగో ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే మరి యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఆయన గురించి తెలుసుకోవాలని, ఆయన గురించినటువంటి విషయాలు మీకు విశదపరచాలని మీ హృదయంలో ఆయన వాక్యం అనే విత్తనాన్ని ఆయన విత్తారు. He knew that we would be here on tonight. మరి ఈ రాత్రి ఈ స్థలంలో మరి ఈ విధంగా అననుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, కరెంటు లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఆసక్తితో ఆయన వాక్యం వింటాము అనేటువంటి విషయం ఆయనకు ముందుగానే తెలుసు. He said, I am Alpha and Omega. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నారు. It means he knows everything from the beginning to the end. మరి దాని అర్థం ఏంటంటే, మరి ఇదిగో మొదటి నుంచి సృష్టి ప్రారంభం నుంచి ఏం జరుగుతా ఉందో, సృష్టి అంతంలో ఏం జరగబోతా ఉందో అన్ని విషయాలు నాకు తెలుసు అని దాని అర్థం అండి. Don't be disappointed because it's only a few of us. మరి ఆ యొక్క మీరు ఏదో మేము చాలా కొద్ది వారు మేము ఉన్నామండి, మరి కొంతమంది రాలేదండి అని మీరు బాధపడినటువంటి అవసరం లేదు. God is able to breathe upon this few and make many. మరి మన దేవుడు ఎంత సమర్థుడు అంటే, మరి కొద్దివారుగా ఉన్నటువంటి మీరు రాబోయే దినాల్లో అనేక మందిగా మీరు చేయబడబోతా ఉన్నారు. అనేక మంది స్థలంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించబోతా ఉన్నారు. Let the Lord move our heart. మరి ఈ విధంగా మరి మనము ఆ యొక్క ఈ దినం నుంచి మనము ప్రభువు మన జీవితాలకు రాజుగా ప్రభువుగా మరి ఉండి మనం నడిపించేవాడుగా ఉండడానికి మనం ఆయనకి సమర్పించుకుందాం. All good things come from God.
మరి ఇదిగో ప్రతి ఒక్క మంచి ఆ యొక్క మరి విషయాలు మంచిని కూడా ప్రభు మనకి అనుగ్రహించాలని ప్రభు దగ్గరికి మనం పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. And nothing is impossible to him. మరి మన దేవునికి దేని కూడా అసాధ్యమైనది లేదు, సమస్తము ఆయనకు సాధ్యమే అనే వాక్యం మనకు కలుగుతా ఉంది. I want to explain to you just a little portion of the Holy Spirit. మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నారు. He comes to strengthen us. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు పంపబడ్డాడంటే ఆయన మనల్ని బలపరచడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డారు. He is a gift from God. మరి ఆ యొక్క దేవాది దేవుడు మరి పరిశుద్ధాత్మను మనకు ఒక బహుమతిగా మన జీవితాల్లో ఒక ఆదరణకర్తగా సత్య స్వరూపిగా ఆయన మన జీవితాల్లో ఉండడానికి ఆయన మన మధ్యలోకి పంపించారు. He comes to give us wisdom and knowledge. మరి పరిశుద్ధాత్ముడు మనం అజ్ఞానంలో ఉన్నటువంటి మనకు జ్ఞానం ఇవ్వడానికి, దేవుని యొక్క ఆలోచనలు మనం సరిగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి పంపబడ్డారు. He comes to give us understanding. మరి ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ప్రతి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తా ఉంటారు. He's our personal comforter. మరి ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా ఆదరించేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రభువు అనుగ్రహించారు. He's our connection between us and God. మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో మనం ఆ యొక్క సహవాసాన్ని మనం అనుభవిస్తామో ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇంకా అతి సమీపంగా తెలుసుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తారు. When we're hurt, he comforts us. మరి ఒకవేళ మనం ఇబ్బందిలో ఉంటే, మరి ఒకవేళ మనం దుఃఖపడతా ఉంటే మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. When we're weak, he gives us strength. మరి ఒకవేళ మనం మరి ఆ యొక్క ఎంతో శక్తిహీనంగా నీరసించిపోయి ఆ యొక్క మరి ఉన్నట్లయితే మనలను బలపరిచి తన శక్తితో నింపగలిగినటువంటి వాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. When we're saddened, he gives us tears of joy. ఎప్పుడైతే మనం దుఃఖంతో నిట్టూర్పుతో ఎటువంటి ఆదరణ లేక ఉంటామో ఆ సమయంలో మనుషులు ఎవరు ఆదరించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు, బలపరిచేవాడుగా ఉంటాడు. As we read the word of God, మరి మనం ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు we've become more wise unto God. మరి ఈ విధంగా దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు అనేకం మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించి మనము ఈ యొక్క పరసంబంధమైనటువంటి జ్ఞానముతో మనము దేవుని గురించి అధికంగా మనం తెలుసుకోగలుగుతాం. The word comes to wash us and make us whole again. మరి ఈ విధంగా ఈ లోకములో ఉన్నటువంటి దుర్నీతి నుంచి మనం విడిపించబడి మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభు బిడ్డలుగా మనం మార్చబడతాం. And as long as we walk with him and study with him, మరి మనం ఎంతవరకు మనం దేవుని వాక్యాన్ని చదివి మనం అర్థం చేసుకోగలి మరి దాన్ని మనం ఆస్వాదించగలుగుతామో, and by our choice, when we get rid of all the unclean things in our heart, మరి మన హృదయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఆ యొక్క లోక సంబంధమైనటువంటివి అపవిత్రమైనటువంటివి వాటన్నిటి నుంచి కూడా విడుదల పొంది మన జీవితాలు రూపాంతరం చెందబడేవిగా ఉంటాయి. Because the Holy Ghost is God. మరి ఎందుచేతనంటే పరిశుద్ధాత్ముడు కూడా మరి ఆయన ఒక దేవుడుగా దేవుని స్వరూపమని మన వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. He will walk with us. మరి ఆయన మనతో మరి ఒక స్నేహితుని వలె మనతో కలిసి ఆయన నడుస్తారు. He will talk with us. మరి ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నారో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. He will comfort us. మరి ఒకవేళ మనం దుఃఖంలో ఉన్నప్పుడు, ఆదరణ లేక ఉన్నప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని కౌగిలించుకొని మనల్ని ఆదరిస్తారు. Because we are weak in our faith. మరి ఎందుచేతనంటే మనం విశ్వాసంలో బలహీనము అనేటువంటిది దేవాది దేవునికి తెలుసు. But when we become strong, మరి ఎప్పుడైతే మనము ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం బలహీనమని గుర్తించి పరిశుద్ధాత్మ మనల్ని శక్తిని ఇస్తాదో, then the Holy Ghost will live on the inside of us. మరి ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచడానికి మరి మన హృదయంలోనే నివసించి మనల్ని బలపరుస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కూడా వేస్తేనా హల్లెలూయా. If only you would believe. మరి ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే నీవు విశ్వసించిన యెడల దేవుని మహిమను చూడగలుగుతావు. God bless you. అది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.